సిల్వేరి శ్రీశైలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు, బ్యాక్ బోన్ క్లాసెస్ అనేటటువంటి నినాదంతో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు ఉమ్మడిగా మంగళగిరి కేంద్రంగా నిర్వహించినటువంటి బీసీ డిక్లరేషన్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సుమారు 11 హామీలతో బీసీ డిక్లరేషన్లో వివిధ అంశాలతో సంక్షేమ కార్యక్రమాలను బీసీలకు అనౌన్స్ చేశారు. 50 సంవత్సరాలకే పెన్షన్తో పాటు 33% రిజర్వేషన్, స్థానిక సంస్థలలో నామినేటెడ్ పదవులలో కూడా 33% డిక్లరేషన్ వేదికగా అనౌన్స్ చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీల అణచివేతకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎన్నో దాష్టిక చర్యలకు పాల్పడిందని పవన్ కళ్యాణ్ గారు మరియు చంద్రబాబు నాయుడు గారు స్పష్టం చేశారు. ప్రైమ్ 9 న్యూస్ ప్రైమ్ 10 డిబేట్లో మనతో పాటు అంది సత్యం గారు, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్, మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. బండారు రామ్మోహన్ రావు గారు, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్, మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. వైఎస్ఆర్సీపీ నుండి నవరత్నాల నారాయణమూర్తి గారు మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. అంది సత్యం గారు, 153 కులాలు ఏకంగా ఒక వేదిక పైకొచ్చి బీసీల అభ్యున్నతికి ప్రయత్నం చేయాలి అని చెప్పి బీసీ డిక్లరేషన్ వేదికగా నేతలు పిలుపునిచ్చారు. బీసీల ఐక్యత చిరకాల స్వప్నం, అది స్వప్నంలాగానే నిలిచిపోతుంది. ఎలా స్పందిస్తారు? తెలుగుదేశం తర్వాత జనసేన బీసీ డిక్లేర్ చేయటం మంచిదే. కానీ ఏ పార్టీ అయినా గత 70 ఏళ్లుగా బీసీలను వాడుకోవటమే తప్ప వాళ్ళకు పొలిటికల్ పవర్ ఇవ్వలేదు. స్థానిక సంస్థల్లో ఎన్టీ రామారావు వచ్చి 34% రిజర్వేషన్స్ ఇచ్చేంత వరకు బీసీలను పట్టించుకున్నటువంటి వాళ్ళు లేడు. తర్వాత బీసీ చట్టబద్ధమైన రిజర్వేషన్స్ కావాలంటే ఆ తీర్మానం చేసి పార్లమెంటుకు పంపటం తప్ప వాటి కోసం సీరియస్గా కొట్లాడినటువంటి వాళ్ళు లేరు. విపి సింగ్ మొదటిసారి చరిత్రలో 27% కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో బీసీలకు రిజర్వేషన్లు ఇస్తే వెంటనే అద్వాని రథయాత్ర ప్రారంభించండు. బీహార్లో అద్వానిని అరెస్ట్ చేయగానే విపి సింగ్ ఉపసంహరించుకుంది మద్దతు. విపి సింగ్ గవర్నమెంట్ కూలిపోయింది. అంటే 27% కేంద్ర ఉద్యోగాల్లో బీసీలకు రిజర్వేషన్ ఇచ్చినందుకు విపి సింగ్ తన ప్రభుత్వాన్ని త్యాగం చేయాల్సి వచ్చింది. తర్వాత యాంటీ రిజర్వేషన్, ప్రో రిజర్వేషన్ మూవ్మెంట్ వచ్చినప్పుడు కూడా ఎవరు రంగేదో బయటపడ్డది. కాబట్టి బీసీలు ఎందుకంత వీక్గా ఉన్నారు? మరి మండల కమిషన్ లెక్కల ప్రకారం 52% బీసీలు దేశంలో, వాళ్ళ అంచనా అది. 52% బీసీలు ఇప్పటికి కూడా ఇతర కులాల మీద, దాన ధర్మాల మీద ఆధారపడి ఎందుకుంటున్నారంటే బీసీల మీద ఐక్యత లేదు. ఒక కులం మధ్య ఐక్యత ఉంది కానీ 153 కులాల మధ్య లేదా ఇతర రాష్ట్రాల 140 కులాల మధ్య ఐక్యత లేదు. కాబట్టి ఈ ఐక్యత లేదు కాబట్టి ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎక్కువ పట్టబడుతున్నారు, ఒకళ్ళనొకళ్ళు వాడుకుంటున్నారు. అట్లనే ఎక్కడైనా ఐక్యం అయితే, ఉదాహరణకు ఉత్తరప్రదేశ్లో బీసీలు ఐక్యం అయ్యారు కానీ వెంటనే ఎంబీసీలను చీల్చారు. ఇతర పార్టీలు ఎంబీసీలను చీల్చారు. ఎంబీసీలను చీల్చి ఎంబీసీలనే బీసీల మీద ఎక్కువ పెట్టారు. కాబట్టి ఎప్పుడో మహాత్మా పూలే 170 ఏళ్ల కింద బీసీ చైతన్యం కావాలని చెప్పితే ఇప్పటికి కూడా ఇంకా బీసీలు ఏకమైనటువంటి స్థితిలో లేదు. అట్లాగే ఆంధ్రప్రదేశ్లో పదవులలో కూడా ఎంత అన్యాయం జరిగిందంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఉభయ ప్రాంతాలు గలిపున్న రాష్ట్రంలో చరిత్రలో అంటే 2014 వరకు, 56 నుంచి 2014 వరకు ఇన్నేళ్లలో ప్రతిపక్ష నాయకులు ఇద్దరే, గౌతు లక్షణ, మదన్ మోహన్ తప్ప బీసీ నాయకులు ఎవరికి ప్రతిపక్ష హోదా రాలే. తర్వాత ముఖ్యమంత్రి హోదా ఎవరికి వచ్చిందో చెప్పండి, ముఖ్యమంత్రి హోదా బీసీకి. తర్వాత అట్లాగే మంత్రులు దరిదాపు ఇద్దరు తప్ప, ముగ్గురు తప్ప బీసీ మంత్రులు అప్పటికి 1956-2000 మధ్య అవకాశాలు రాలేదు. తర్వాత 52% ఉంటే కూడా ప్రతిపక్ష పార్టీ నాయకులుగా ఇంతకుముందు చెప్పాయి ఇద్దరికే వచ్చేదని. ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామికవేత్తలుంటే ఆ పారిశ్రామికవేత్తల్లో బీసీ పారిశ్రామికవేత్త ఒకే ఒక్కడున్నాడు. అట్లాగా మహిళా లోక్సభ సభ్యులుగా ఎంపిక అయితే కాంగ్రెస్ తరఫున అగ్రకులాల వాళ్ళు 19 మంది ఎన్నికయ్యారు, తెలుగుదేశం తరఫున ఒకరయ్యారు,
ఇతరులు 21 మంది ఎన్నికయ్యారు. బీసీలు మాత్రం ఒక్కళ్ళే ఎన్నికయ్యారు, మహిళా లోక్సభ సభ్యులు 50 నుంచి 2009 మధ్య. అంటే 52% సుమారు ఉన్నటువంటి దాంట్లో ఇటువంటి స్థితి వచ్చింది. అట్లాగే సభకు ఎన్నికైనటువంటి వాళ్ళు ఆంధ్రాలో అగ్రకులాలు 49% ఉంటే తెలంగాణలో 15% అగ్రకులాలు ఉన్నవాళ్ళు. బీసీలు తెలంగాణలో 5%, ఆంధ్రలో 23% రాజ్యసభకు ఎన్నికయ్యారు. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి ఇవన్నీ గనక మీరు లెక్కలు తీస్తే అంటే కేంద్ర మంత్రి పదవుల్లో 56 2010లో రెడ్లు 11, కమ్మలు 13 ఉంటే మొత్తం కలిసి బీసీలు ఉన్నది 5గురే. మీరు ఏది తీసుకోండి, ఎన్ని లెక్కలు కావాలంటే అన్ని లెక్కలు నా దగ్గర ఉన్నాయి. ఈ లెక్కలన్నిటి సారాంశం ఏమిటంటే బీసీల్ని వాడుకుంటున్నాయి. ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు. కాంగ్రెసా, తెలుగుదేశమా, బీఆర్ఎసా, కమ్యూనిస్టులా, ఏది లేదు. వీటికి అతీతం. ఇక్కడ మాత్రం ఏకం, ఒకే అభిప్రాయం కలిగి ఉంటారు. బూర్జువా పార్టీలనేమో డబ్బులు కావాలి, బీసీలకు డబ్బులు లేవు కాబట్టి ఎమ్మెల్యేలు ఎంపీలు వద్దు. కమ్యూనిస్ట్ పార్టీలనేమో చైతన్యం కావాలి, చైతన్యం బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకు ఉండదు కాబట్టి చైతన్యం స్థాయి ప్రకారం నిర్ణయిస్తూ ఉంటారు. ఇట్లా మొత్తం మీద దారుణాతి దారుణంగా బీసీలు వంచబడుతున్నారు. దీన్ని ఏదో విధంగా అవాయిడ్ చేయటం తప్ప ఇప్పుడు తెలుగుదేశం జనసేన బీసీ డిక్లేర్ చేసింది, 10 పాయింట్ల ప్రకారం చేసేది. అన్నీ కూడా బీసీలకు సహాయం చేసేయే. కానీ పాత్రధారులు, బీసీలకు పాత్రధారులు చేసేది అల్ల ఒక్కటే ఉంది. చట్టసభల్లో 34% రిజర్వేషన్స్ కోసం తీర్మానం చేశారన్నారు. తీర్మానం మాత్రమే. ఏదో స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ తగ్గించింది 24%, అది మళ్ళీ 34% పెంచుతామని చెప్పేసి అన్నారు. అది తప్ప మిగతా అన్ని సహాయాలే, అంటే లబ్ధిదారులను చేయటమే. అంటే 50 ఏళ్లకి పెన్షన్ ఇస్తాం, 4000 పెన్షన్ పెంచుతాం. ఇవన్నీ లబ్ధిదారులు అంటే ఇంకా ఒక మాటలో చెప్పాలంటే మేము ఇస్తాం, మీరు తీసుకోరి. ఇది ఏ పార్టీ అయినా అట్నే ఉంది. కానీ పాత్రధారులు కావాలంటే అంబేద్కర్ ఒక మాట అన్నాడు, ఏ కులమైనా బాగుపడాలంటే, ఏ కులమైనా గుణాత్మకమైనటువంటి మార్పు కావాలంటే మాస్టర్కి చేతులు ఉండాలి అన్నాడు. మాస్టర్కి ఏదంటే రాజకీయ అధికారం. కాబట్టి రాజకీయ అధికారం లేకున్నంత కాలం ఇవి ఒక లేస్తే విధులిస్తే మెతుకులు ఏరుకోవటం తప్ప బీసీలకు మిగిలేదేం లేదు. కాబట్టి ఇవాళ ఇంత చెప్తున్నారు కదా, రేపు మొత్తం సీట్లు డిక్లేర్ అయినాక బీసీలకు ఎన్ని ఎమ్మెల్యే సీట్లు ఏ పార్టీ ఇచ్చిందో లెక్క తేల్చండి. అప్పుడు తెలుసుద్ది నిజాయితీ ఏమిటో. ఇప్పటికైనా బీసీలు ఏకమై చైతన్యవంతంగా ఉంటే అడుకోవటం కాకుండా డిక్టేట్ చేసి తీసుకునేటువంటి స్థితిలో బీసీ చైతన్యం వస్తేనే దీని పరిష్కారం. అందసత్యం గారు, బీసీ డిక్లరేషన్ సాక్షిగా ఒక స్లోగన్ అనేది వీళ్ళు ప్రమోట్ చేశారు. బీసీ అంటనంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు, బ్యాక్ బోన్ క్లాసెస్ అని చెప్పి. రాజకీయంగా ఇన్ జనరల్లో ఓటు బ్యాంక్ పాలిటిక్స్లలో బీసీల పాత్ర కీలకంగా ఉంది. కానీ సీటు బ్యాంక్ పాలిటిక్స్లో కానీ పవర్ షేరింగ్ పాలిటిక్స్లో కానీ బీసీలుగానే మిగిలిపోతున్నారు. ఎలాంటి రాజకీయ సమీకరణాలు అయితే రాజకీయంగా గుర్తింపు లభిస్తుంది? బ్యాక్ బోన్ అన్నారండి. బ్యాక్ బోన్ ఎప్పుడైతారు? వీళ్ళు జడ్పీటీసీలు ఎంపీపీల వరకు వచ్చి వెనక్కిపోతున్నారు. ఎంపీపీ జడ్పీటీసీల వరకు వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు, ఆర్థిక స్థాయి ఆ ఎన్నికయ్యేంత వరకు ముందుకు రాగలుగుతున్నారు ధైర్యంగా. ఎమ్మెల్యే ఎంపీ అనగానే నా దగ్గర డబ్బులు లేవని చెప్పేసి వెనక్కిపోతున్నారు. ఒకప్పుడేం చైతన్యం లేదని వెనక్కి కొట్టారు, ఇప్పుడేం డబ్బులు లేవని వెనక్కి కొడుతున్నారు. ఒకప్పుడు చైతన్యం లేదని సీట్లు ఇవ్వలేదు, ఇప్పుడు డబ్బులు లేదని సీట్లు ఇవ్వట్లేదు. ఏ పార్టీ అయినా పిలిచి నువ్వు ఎంత ఖర్చు పెట్టుకోగలవని చెప్పేసి అడుగుతా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఇవాళ కార్పొరేట్ స్థాయి రాజకీయాలు కార్పొరేటైజేషన్ అయిన తర్వాత ఒక ఎంపీ కావాలంటే 100 కోట్లు, ఒక ఎమ్మెల్యే కావాలంటే 25 నుంచి 50 కోట్లు కావాలి. ఇవి లేనిటువంటి బీసీ వాళ్ళు 199% ఉంది, అందుకే ముందుకు రావటం లేదు. ప్రతి రాజకీయ పార్టీ నీకు పెట్టుకునే అది కాదట, నీకు నామినేటెడ్ ఇస్తామని చెప్పేసి అభ్యర్థులు నిలబెట్టడం లేదు. కార్పొరేటరైజేషన్ అయిన తర్వాత బీసీలు మరింత వెనక కొట్టబడుతున్నారు. కాబట్టి దీనికి ఒకటి బీసీలు ప్రత్యేకంగా పార్టీ పెట్టినా ఇవాళ అది నెలలో 2 నెలల్లో ఉండి ఆ తర్వాత ఏదో ఒక పార్టీకి సరెండర్ కావాల్సినటువంటి పరిస్థితి మనకు అవుపడతా ఉంది. ఇవాళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లేటెస్ట్ వార్త ఏంది? బీఎస్పీ ఎన్నాళ్ళలో ఒంటరిగా పోరాడి బలపడుతుంది అన్నాడు.
ఎస్ కానీ సరెండర్ అయ్యి ఏదో మన నాగర్ కర్నూలు సీటు తీసుకుంటున్నాం అంటున్నాడు. కాబట్టి ఎక్కడైనా ఇదే స్థితి. బలహీనత ఎప్పుడైతే ఆర్థిక బలహీనత ఉందో ఇవాళ చైతన్య స్థాయి పెరిగింది. ఒకప్పుడు వీపీ సింగ్ రిజర్వేషన్ తీసుకొచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో 100కు 12% మాత్రం మందే బీసీలు ఉన్నారు. కానీ వాళ్ళు 40% పెరిగారు అవి వచ్చినాక. కాబట్టి విద్యలో తర్వాత ఉద్యోగాల్లో చైతన్యం అన్నింటిలో పెరిగారు. కానీ దేంట్లో లేరంటే డబ్బులలో లేరు. కాబట్టి వాళ్ళ పాత్ర వాళ్ళకు దొరకట్లేదు. ఇప్పటికి కూడా వాళ్ళు నాకు ఫలానా ముఖ్యమంత్రి తెలుసు, ఫలానా మంత్రి తెలుసు అని చెప్పుకునే స్థితిలో ఉన్నారు తప్ప నేనే ఎందుకు మంత్రి కాకూడదు, నేనే ఎందుకు ముఖ్యమంత్రి కాకూడదు అనే స్థితిలో లేరు. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి స్థితిలో మంచిదే బీసీ డిక్లరేషన్ అని. దీన్ని చూసి మరి వైసీపీ ఇంకా ఏం డిక్లేర్ చేస్తుందో చూడాలి. Yes. అన్ని పార్టీలు పోటీపడి బీసీలకు అవి ఇస్తూ ఉంటారు. కానీ నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే ఎమ్మెల్యే సీట్లు ఎక్కువ ఇవ్వండి, ఎంపీ సీట్లు ఎక్కువ ఇవ్వండి, మీ పోటీ అక్కడ చూపెట్టండి. అది నా క్వశ్చన్. ఎస్.